తుడుస్తున్నానే తప్ప ముట్టుకుని నేనేమీ మలినం చేయట్లేదండి. అయ్యో, ఎందుకమ్మా చిన్నదానికి ఇంత కంగారు పడుతున్నావు? ఇది మీ దైవం అంట కదా, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదంట కదా, తెలియకుండా ముట్టుకున్నాను. అందుకే తప్పైందని దండం పెట్టుకొని మొత్తం నీట్గా తుడుస్తున్నాను. చిన్నపిల్లలు ముట్టుకుంటే మలినం అవుతుందని నీకెవరు చెప్పారమ్మా? పెద్దమ్మ గారు చెప్పారండి. బాబా, నీ పేరేంటమ్మా? భూమి. ముద్దొస్తున్నావమ్మా. ఇంత చిన్న వయసులోనే చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవును, నువ్వేంటమ్మా ఇంత త్వరగా లేచావు? ఉదయాన్నే పెద్దమ్మ గారు లేచే సమయానికి కనపడొద్దు వెళ్ళిపోమని చెప్పారు కదా. సంధ్యమ్మ గారు లేవగానే నేను కూడా లేచి రెడీ అయిపోయాను. సంధ్యమ్మ గారు రాగానే పెద్దమ్మ గారు లేవకముందే నేను వెళ్ళిపోతానండి. నీది చాలా పెద్ద మనసమ్మా. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ నీకుంటాయి. చిన్ని, రెడీయా? రెడీ అండి. ఈరోజు మన పెళ్లి రోజు, మనిద్దరం కలిసి గుడికి వెళ్దాం. అలాగే. రై సన్నీ, చిన్ని, రై సన్నీ, చిన్ని. అదిగో మా పిన్ని వస్తుంది, వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేద్దాం. చిన్ని ఆగు, కాళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి? ఏంటి సన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? బాగా రెడీ అయినట్టున్నారు. ఈరోజు మా పెళ్లి రోజు అత్త. ఓహో, నీ బతుక్కి పెళ్లి రోజు కూడానా? అదేంటత్త అలా అనేసావు? నేను మనిషిని కాదా? నాకు పెళ్ళం లేదా? నాకో జీవితం లేదా? నాకంటూ ఆత్మ లేదా? దానికో ఘోష లేదా? సుఖాలు సంతోషాలు లేవా? నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదత్తా. రే 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 రే, నీ యదవ గోల చాలు కానీ, నీ పెళ్ళయ్యి ఎంతకాలం అయింది? చాలా కాలమైందత్త. ఇప్పుడు దాని గురించి ఎందుకు? పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా మీ ఇద్దరికి పిల్లలు లేరు కదా? అవునత్త, దానికోసమే మేము నిన్నొక సాయం అడుగుదామని అనుకుంటున్నాం. హాస్పిటల్లో చూపించి మా కాయో పండో అయ్యేలాగా కాస్త సాయం చేస్తే. ఓరేయ్, ఈ వయసులో నీకు కాయలు పండ్లు ఎందుకు కానీ? చిన్ని, నువ్వు కష్టపడి నీ కడుపున బిడ్డను మోయకుండా సుఖంగా అమ్మా అని పిలిపించుకునే ఒక అదృష్టం ఉంది. ఎలా పిన్ని? నువ్వు ఒక నిమిషం ఆగవే. కడుపులో బిడ్డని మోయకుండా అమ్మ అని పిలిపించుకునే ఆప్షనా? అదేం ఆప్షన్ అత్తా చండాలంగా? ఒక పాపని మనం దత్తత తీసుకుంటున్నాం. దత్తత? నీలో ఈ సాఫ్ట్ కార్నర్ కూడా ఉందా? అసలు నువ్వు మా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావంటే నమ్మలేకపోతున్నావత్తా. ఒరేయ్, కష్టపడి పిల్లల్ని కనకుండా సింపుల్గా షార్ట్ కట్లో
నిన్ను నాన్నని దాన్ని తల్లిని చేయబోతున్నాను. హ, నువ్వు పిల్లల్ని ఎత్తుకొచ్చే రకమే గాని పెంచే రకం కాదు కదా. సడన్గా మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నిజం చెప్పతా, ఉన్న పళంగా దత్తత తీసుకోమని మాకెందుకు చెప్తున్నావు? అసలు మాకు జీతం ఇవ్వడమే వేస్ట్ అనుకుంటే మా జీవితం గురించి ఇంత అడ్వాన్స్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? దీంట్లో ఏదో మతలబు ఉంది. ఏంటత్తా అది?